హే గాయ్స్, వెల్కమ్ టు కేకే క్రియేటివ్ వ్లాగ్స్. అన్న ఈరోజు సండే కదా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనమైతే డైనోసార్ పార్క్ వెళ్తున్నాం చిన్ని. ఇక్కడ చాలా డైనోసార్స్ ఉంటాయి. ఓ అవునా అన్న, నాకైతే డైనోసార్ అంటే చాలా ఇష్టం. నాకు తెలుసు చిన్ని, అందుకే ఈరోజు ఈ పార్క్ వచ్చాము. చిన్ని, ఇదేం డైనోసారో తెలుసా? తెలుసు అన్న, ఇది టీరెక్సే కదా? అవును చిన్ని, ఇది టీరెక్సే. టీరెక్స్ అంటే టైరానోసారస్ రెక్స్. ఇవేంటన్నా వైట్ కలర్గా ఉన్నాయి? ఇవి కూడా డైనోసార్స్ అన్నా? కాదు చిన్ని, ఈ స్కెలిటన్స్ ఇందాక మనం టీరెక్స్ చూసినామా, దానివి స్కెలిటన్స్. ఓ అవునా అన్న, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇదేంటో తెలుసా? ఇది స్టైరాకోసారసస్. దీనికి చాలా కొమ్ములు ఉంటాయి, డిఫెన్స్ కోసం యూస్ చేస్తుంది. కానీ వేరే డైనోసార్లను చంపినా కూడా తినవు, ఎందుకంటే ఇది ఓన్లీ హెర్బివోరస్ డైనోసార్. ప్లాంట్స్ ని అవి మాత్రమే తింటది. నా డిఫెన్స్ అంటే ఏంటి? డిఫెన్స్ అంటే దానికి అదే ప్రొటెక్ట్ చేసుకోవడం. వేరే డైనోసార్స్ ఉంటాయి కదా, టీరెక్స్ లాంటివి అటాక్ చేసేవి, అవి దానిలో నుంచి తప్పించుకోవడంని డిఫెన్స్ అంటారు. ఫ్లయింగ్ డైనోసార్, దీని పేరు ఏంటో తెలుసా అన్న నీకు? తెలుసు చిన్ని, ఇది పెట్రాసోరస్. అంటే ఇది ఫ్లై చేస్తుంది కూడా, అందుకే వింగ్స్ ఉన్నాయి. ఈ పక్కనున్న డైనోసార్ చూసినావా, దీని పేరు డైలోఫోసరస్. ఇది ఆల్మోస్ట్ 20 feet ఉంటది, అంటే 6 to 7 meters. డబుల్ క్రెస్టెడ్ లిజర్డ్ అని కూడా అంటారు. అలాగే దాని నెక్ చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో. మరి ఇదేంటో తెలుసా చిన్ని? తెలుసు అన్న, ఇది టీరెక్స్ కదా అన్న. ఇది అన్ని డైనోసార్ని ఆమాన్ని తినేస్తుంది. పాపం అన్న, పెద్ద డైనోసార్ని కూడా, పెద్ద నెక్ ఉన్న డైనోసార్ని కూడా తినేస్తుంది అన్న. ఇది కింగ్ ఆఫ్ డైనోసార్స్ అన్న. అవును చిన్ని, పళ్ళు చాలా షార్ప్ ఉండడం వల్ల అన్ని డైనోసార్లను ఈజీగా తినేస్తుంది. దీని హైట్ అయితే 40 feet ఉంటుంది. అలాగే దీని వెయిట్ 5 to 9 tons ఉంటుంది. దీన్ని టైరాంట్ లిజర్డ్ కింగ్ అని కూడా అంటారు. అంటే ఇది లిజర్డ్ లాంటిదా అన్న? కాదు చిన్ని, నీలాంటిది. మా చిన్నోడిని చూసారా, రామాయణం అంతా ఇన్నాక రాముడికి సీత ఏమవుతుంది అన్నట్టు మా చిన్నోడు వాళ్ళన్న మొత్తం చెప్పిన తర్వాత మళ్ళీ ఇది లిజర్డా అని అడుగుతున్నాడు. దీని పళ్ళు అన్న ఎంత షార్ప్ ఉన్నాయో, దీన్ని చూస్తుంటే నాకు భయం అవుతుంది. అవును, నువ్వెందుకు భయపడతావు చిన్ని? అది నిన్ను చూస్తే భయపడాలి కదా. అవునన్నా, నేను చూస్తే భయపడాలి. ఇది డైనోసార్లకి నీకు ఒక యుద్ధం పెడితే నువ్వే విన్ అవుతావేమో చిన్ని. ఎప్పుడు పెట్టావు అన్న యుద్ధము? నీలాంటోడు ఒకడు వస్తాడని ఇప్పటి వరకు చచ్చిపోయినా ఆల్రెడీ. అన్నా, నేను టీరెక్స్ నోట్లో చేపెట్టినైనా అదేమనట్లేదు. ఎందుకు తెలుసా? అది స్టీల్, అందుకు ఎవరిని కొరకదు. ఈ యాంకియోసారస్ చూసావా చిన్ని, స్పైక్స్ ఎట్లున్నాయో. అప్పట్లో ఒక ట్యాంక్ లాంటి డైనోసార్, ఏ డైనోసార్ దీన్ని తినడానికి రాదు. ఇది కూడా ఒక హెర్బివోరస్ డైనోసారే, అంటే ప్లాంట్స్ ఒకటే తింటది. అయితే ఇది చాలా గుడ్డు డైనోసార్ కదా అన్న, దీనికి యుద్ధం కూడా అక్కర్లేదు. ఇదైనా గుడ్డు డైనోసార్ కాదు చిన్ని. డిఫెన్స్ చేయాలంటే తోకతోని అటాక్ చేసిన డైనోసార్ని కొట్టి కొట్టి పెడుతుంది. అన్న, ఇది బ్రాంకియోసారస్, దాని నెక్ చూసావా ఎంత పెద్దగుందో అన్న. ఇది కూడా గుడ్డు డైనోసార్ అన్న. ఎందుకో తెలుసా? ఇది లీఫ్ మాత్రమే తింటుంది, వేరే ఏ డైనోసార్ని అటాక్ చేయరు. ఇక్కడ ఈ క్యూట్ బేబీ కనిపిస్తుంది కదా, తను కూడా నాలాగా డైనోసార్ పార్క్కి వచ్చింది. మేమైతే బాల్తోని అక్కడ చాలాసేపు ఆడుకున్నాము. డైనోసార్ పార్కులో బాల్తో ఆడుకుంటే నాకైతే చాలా మంచిగా అనిపించింది. నాకున్న డౌట్స్ అన్నీ అన్న అడిగి డైనోసార్ గురించి తెలుసుకుంటున్నా. ఇదైతే ఒక రైడ్ గైస్. ఇదేంటంటే టీరెక్స్ ఉంటుంది కదా, దాన్ని నోట్లో కూర్చోబెట్టి ఇలా తిప్పుతారంట. ఈ రైడ్కి అయితే 150 rupees ఛార్జ్ చేస్తారు. కానీ మా చిన్నోడు ఎక్కలేదు, తినేస్తుందని భయపడ్డాడు. దాని మౌత్ చూడన్న ఎంత పెద్దగా ఉందో, నన్ను తినేస్తుందా? ఏం తినేది చిన్ని, ఇది బొమ్మనే. అప్పట్లో డైనోసార్లు ఉండేవి, నువ్వు యుద్ధం చేస్తావనే భయపడి పారిపోయినాయి. అవునన్నా, నిజమే. నేనంటే డైనోసార్కి చాలా భయము. దీని మౌత్ సేమ్ రియల్గానే ఉంది అన్న. అవును చిన్ని, నాకు కూడా అలానే అనిపిస్తుంది. అన్ని డైనోసార్స్ వచ్చి నిజంగానే ఇక్కడ కూర్చున్నట్టు. ఇది నిజంగానే వస్తే నువ్వు భయపడతావా చిన్ని? నాకేం భయం అన్న, నిజంగానే డైనోసార్ వస్తే నేను ఫైటింగ్ చేస్తా అన్న. డైనోసార్ వెనకాల లావా కూడా ఉంది. అప్పటి కాలంలో చాలా ఒకేనోస్ ఉంటాయి కదా, దానిలో నుంచి బ్లాస్ట్ అయ్యి లావా వస్తుంది. ఈ డైనోసార్ కి హెడ్ కొంచెం హ్యామర్ లాగా ఉంది కదా, దీని పేరు
పారాసారోలఫస్. ఇది గట్టి ట్రంపెట్ లాగా సౌండ్ చేస్తుంది చిన్ని. అలాగే కావాలంటే 2 legs తో వెళ్తుంది, లేకపోతే 4 legs తో కూడా వెళ్తుంది. ఇది కూడా ఒక హెర్బివోర్ డైనోసరే, ఓన్లీ ప్లాంట్స్ తింటది. అలాగే 31 to 33 feet పెరుగుతుంది. దీనికి రీప్లేసబుల్ టీత్లు 100 ఉంటాయేమో చిన్ని. దానికి 100 పళ్ళు ఉంటాయి అన్న. అవును చిన్ని. అలాగే ఒక డక్ లాంటి బీక్ కూడా ఉంటది. అలాగే దీన్ని నియర్ క్రెస్టెడ్ లిజర్డ్ అని కూడా అంటారు. డైనోసార్లు అప్పటి కాలంలో అంటే 165 million years ముందు ఈ ఎర్త్ని డామినేట్ చేసేవి. ఈ అన్ని డైనోసార్స్ నిజంగా ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ వల్ల చచ్చిపోయినాయి. ఆస్ట్రాయిడ్ వచ్చి ఎర్త్ని గుద్దితే ఈ డైనోసార్స్ అన్ని చచ్చిపోయినాయి. నువ్వు అనుకున్నట్టు నువ్వు ఫైటింగ్ చేస్తావని కాదు. అవునా అన్న, నాకు తెలియదన్నా. అన్ని డైనోసార్స్ రీప్రొడ్యూస్ చేయడానికి ఎగ్గులు పెట్టేవంట. ఇవే కాకుండా ఇంకా చాలా డైనోసార్స్ ఉంటాయి. కొన్ని డైనోసార్స్ చాలా చిన్నగా ఉంటాయి, అలాగే కొన్ని డైనోసార్స్ చాలా పెద్దగా ఉంటాయి. ఈ డైనోసార్స్లో అన్నిటికైనా పెద్ద డైనోసార్ అర్జెంటీనోసారస్. ఈ డైనోసార్ చాలా పెద్దగా ఉంటుంది. అలాగే అన్నిటికన్నా చిన్న డైనోసార్ మైక్రోరాప్టర్. ఇది ఓన్లీ 1 to 2 feet పెరుగుతుంది. అన్న, మనము డైనోసార్ ఎగ్స్ని ఆమ్లెట్ వేసుకోవచ్చా? చిన్ని అవి తినేవి కాదు చిన్ని. తింటే ఆ డైనోసార్ వచ్చి నిన్ను తినేస్తుంది. అన్న, ఈ డైనోసార్ పార్కు నాకైతే చాలా నచ్చింది. ఎందుకంటే నాకు తెలియని విషయాలు అన్నీ నేర్చుకున్నాను. నీకు చాలా విషయాలే తెలుసు కదా అన్న. నాకు కూడా అన్నీ తెలియదు చిన్ని. పెద్దగైనాక ఇంకా చాలా నేర్చుకోవాలి. ఓకే అన్న, ఇంకా ఇప్పటి నుంచి నేను నీలాగా అన్నీ నేర్చుకుంటా. వెరీ గుడ్ చిన్ని. ఇంతకీ నీకు ఈ పార్క్లో ఏ డైనోసార్ ఎక్కువ నచ్చింది? నా ఫేవరెట్ డైనోసార్ ఏం తెలుసా? ట్రైసెరటాప్స్. అదే నాకు చాలా నచ్చింది. మేమైతే ఇక్కడ ఫుల్గా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఈ పార్క్ అయితే డైనోసార్ లవర్స్కి చాలా నచ్చుతుంది. అన్న, నాకు కూడా మంచిగా అనిపించింది అన్న. పిల్లలైతే ఈ పార్క్లో మస్తు ఎంజాయ్ చేసారు. నిజంగా చాలా మంచిగా అనిపించింది. డైనో లవర్స్కి అయితే ఈ పార్క్ అయితే బాగా నచ్చుతుంది. మా చిన్నోడు బయటికి వచ్చిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ ఆ పార్క్ వెళ్దామని అక్కడే నిలబడ్డాడు. అక్కడ టచ్ చేయొద్దని రాసి పెడితే మా చిన్నోడు టచ్ చేసి మరీ చూస్తాడు. ఇప్పటి వరకు మీరు కింద వ్యూ ఎలా ఉంటుందో చూసారు కదా. ఇదైతే ఫస్ట్ ఫ్లోర్ నుంచి చూస్తే వ్యూ అయితే ఇలా ఉంది. మా చిన్నోడు పైన ఫ్లోర్కి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆ డైనోసార్స్ని అయితే చూస్తున్నాడు. పైనుంచి వ్యూ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంతకీ ఈ డైనోసార్ పార్క్ మీకు నచ్చిందా? మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదేంటో అనుకుంటున్నారా గైస్? ఇదైతే ఒక ఎగ్, దానిలో నుంచి ఒక డైనోసార్ లోపల నుంచి చూస్తుంది. ఇంతకీ మీకు వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి, మెయిన్గా డైనోసార్ లవర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. మా చిన్నుగాడికైతే ఈ పార్క్ అయితే మస్తు నచ్చింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ పెద్ద డైనో దగ్గర చూసుకుంటూ అలా కూర్చున్నాడు. ఇంటికి వెళ్దాం పదా అంటే ఇంకా కొద్దిసేపు అక్కడ కూర్చుంటానని అలా కొద్దిసేపు అయితే అక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా ఇంటికైతే బయలుదేరాము. ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.